Hi friends, welcome to my channel Mana Public Service. Friends, this is my first video. Please support me friends and support చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం మనకి ఏపీ సేవా సర్వీసెస్లో కొన్ని ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేసినవి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, వీటికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి సర్టిఫికేట్లో అప్లికేషన్ పెట్టుకొని మనకు అవకాశం వచ్చింది. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేశాక ఇలా చూపిస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయం అని టైప్ చేయండి. అందులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్ బ్రౌజర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. వెబ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. అందులో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ లాగిన్ అనే ఆప్షన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రెండు ఉంటాయి, ఎంప్లాయీ లాగిన్, సిటిజన్ లాగిన్ అని. ఎంప్లాయీ లాగిన్ అనేది వాళ్ళ ఆఫీసర్స్కి సంబంధించిన లాగిన్. సిటిజన్ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం నేను సిటిజన్ లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత అక్కడ మన మెయిల్ ఐడి కానీ లేదంటే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ దాని ఐడి అని ఉంటే మనం చేసుకోవచ్చు. లేదంటే క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ క్రియేట్ వన్ అని, ఆ క్రియేట్ వన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. తర్వాత పాస్వర్డ్. ఇప్పుడు ఇది అనేది మనకి జీమెయిల్ కనెక్ట్ అవుతుంది. జీమెయిల్ కనెక్ట్ అయిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ రీడైరెక్టింగ్ కనపడింది. రీడైరెక్టింగ్ వచ్చి లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లాగిన్ అనేది. ఈ లాగిన్ ఇదంతా డాష్ బోర్డ్ ఫ్రెండ్స్. డాష్ బోర్డ్లో కింద చూసారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, కరెంట్ అఫైర్స్ అని, కన్జ్యూమర్ అఫైర్స్ అని, ఇలా అన్నీ ఉంటాయి. మీ సేవా సర్వీసెస్ అని అన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇలా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సంబంధించింది కానీ, వీ ట్రాన్సాక్షన్ ఒక ఆప్షన్ కదా. వీ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టిన తర్వాత దాని స్టేటస్ అనేది చూసుకోవడానికి అక్కడ అప్లికేషన్ ఐడి కొట్టిన తర్వాత దాంట్లో మీది యాక్సెప్ట్లో ఉందో రిజెక్ట్లో ఉందో దాని స్టేటస్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్, మీరు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే చూసుకోవచ్చు. కింద చూడండి, ఇట్లా డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 35 ఆప్షన్స్ దాకా ఉన్నాయి. మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాటన్నిటికీ మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మనకి ఏదైతే అవసరమో అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ రంగులని, క్యాష్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ అంటే క్యాష్ సర్టిఫికేట్లు అని, తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, లేట్ బర్త్లు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అని చాలా అయితే మనకు ఉన్నాయి. ఈడబ్ల్యూ సర్టిఫికెట్స్, తర్వాత వచ్చేటప్పటికి నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. లేట్ బర్త్ లేట్ డెత్ అనేది ఆర్డీఓ వరకు పోతుంది. 1 ఇయర్ తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికైతే చనిపోయినా కానీ లేదా పుట్టిన 1 ఇయర్ తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది. 1 ఇయర్ లోపు అయితే తహసీల్దార్ ఆఫీసులో తీసుకోవచ్చు. 21 డేస్ లోపు అయితే పంచాయతీ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా వచ్చేటప్పటికి ఇన్విటేషన్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలకి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లా ఎన్ఓసికి కానీ, తర్వాత డాటర్ ల్యాండ్ యాక్ట్కి ఏమైనా ఉంటే డాటర్ ల్యాండ్ పెట్టుకోవటం కానీ, ఇలా హౌస్ సైడ్ అప్లికేషన్స్ ఉంటే పెట్టుకోవడానికి కానీ, మ్యుటేషన్ బై కరెక్షన్స్ ఆటోమేటిక్ పట్టాదారు పాస్బుక్ అంటే మీరు రీసర్వే జరిగినా రీసర్వే జరగకపోయినా సరే
అందులో కరెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది పట్టాదారు ఆధార్ సెట్టింగ్ బట్టు ఎల్పీ నెంబర్స్ అంటే రీసర్వే జరిగిన వాటికి ఆధార్ నెంబర్ తప్పులు పెడితే అప్లికేషన్ సైట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మ్యుటేషన్ బై ట్రాన్సాక్షన్స్ ఎల్పీ నెంబర్స్ అంటే రీసర్వే జరిగిన తర్వాత పెట్టిన అప్లికేషన్స్. పైన చూపించింది మ్యుటేషన్ టైటిల్ డీడ్ అంటే రీసర్వే జరగకపోతే పెట్టే అప్లికేషన్స్. ఆ తర్వాత చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్ఓఆర్ 1B అని కానీ, టైటిల్ డీడ్ పాస్బుక్ ప్రింటింగ్ కోసం అని కానీ, ఇలా చాలా ఆప్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. మీరు అన్ని చూసుకోవచ్చు. మీకు ఏదైతే కావాలనుకున్నా అన్ని పెట్టుకోవచ్చు. డూప్లికేట్ సర్టిఫికేట్లుగా ప్రింట్ కావాలని సరే తీసుకోవచ్చు. ఓబీసీలు, ఈబీసీలు అన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి కానీ, స్టేటస్ చెక్ చేసుకోవడానికి కానీ, లేదంటే పేషెంట్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి పిఆర్డబ్ల్యూడి మా డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అయితే మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన ఫ్రెండ్స్. అలా న్యూ రేషన్ కార్డు కానీ, తర్వాత రేషన్ కార్డ్స్ కానీ, మెంబరేషన్స్ కానీ, మెంబర్ డిలీషన్స్ కానీ, స్ప్లిట్టింగ్ కార్డ్స్ కానీ, సరెండర్ కార్డ్స్ కానీ, ఆ తర్వాత రాంగ్ ఆధార్ సెట్టింగ్ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ రైస్ కార్డ్స్ పెట్టుకోవడం కానీ, తర్వాత ఎఫ్పీ షాప్ రెన్యువల్ అప్లికేషన్స్ ఇవి వచ్చేటప్పటికి రేషన్ షాపు డీలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫ్రెండ్స్. అవి పర్మనెంట్ షాప్ వాళ్ళకి. ఇక ఆ తర్వాత జిఎస్డబ్ల్యూ సర్వీసెస్ ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టుకోవడానికి కానీ, ఇక ఆ తర్వాత ఆధార్ అప్డేటింగ్ ఏమైనా అవకాశం ఉంటే ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ, ఇలా ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అండి వాళ్ళకి ఏమైనా పెట్టుకోవాలన్నా సరే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చాలా ఉంటాయి. ఈ డాష్ బోర్డ్లోనే చూసి కూడా మనం పెట్టుకోవచ్చు అప్లికేషన్స్. దాంట్లోనే కాదు ఇలా కూడా చూసుకొని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ సేవా సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంది. అందులోకి వెళ్తే మీ సేవా సర్వీసెస్ కూడా మనం అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఓపెన్ చేసుకుంటే అక్కడ ఆన్లైన్ సబ్ డివిజన్ కానీ, ఈబీసీలు కానీ మనకి ఏమైనా కావాలనుకుంటే మనం అన్నిటి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఏపీ సేవా సర్వీసెస్లోనే మీకు చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి. అందులో మీరు పెట్టుకుంటే చాలా వరకు వస్తాయి. కొన్ని అప్లికేషన్స్ మాత్రమే మనం దాంట్లో పెట్టుకోవచ్చు మీ సేవా సర్వీసెస్లో. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. వీటి కోసం మీరు మీ ఇంట్లో కూర్చొని అప్లికేషన్స్ రైజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే రైజ్ చేసుకోవచ్చు. స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి.